శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో గంజాయి విక్రేతలకు పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. గంజాయి బ్యాచ్పై ఎక్కుపదం మోపుతూ విక్రేతలను రోడ్డుపై నడిపిస్తూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కదిరి పట్టణంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న 4 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్తులో గంజాయి విక్రయించే వారిపై మరింత స్థాయిలో కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా గంజాయి సేవించే మరో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కదిరి పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. గంజాయి నిందితులకు పోలీసులు ఇచ్చిన స్పెషల్ ట్రీట్మెంట్ పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, కదిర్లో గంజాయి విక్రయించే వారిపై కూడా పోలీసులు ఉక్కుపాదం మోపినట్టు తెలుస్తుంది. స్పెషల్ గా వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఎంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? సో ఎలాగా వారిని గంజాయి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అఖిల, సత్యసాయి జిల్లాలో కదిరి పోలీసులు ఏదైతే గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు, గంజాయి విక్రయిస్తున్న గంజాయి తీసుకుంటున్న వారిపై కూడా పెద్ద ఎత్తున వారిపై దాడులు చేస్తూ వారిని ఏదైతే ఇవాళ 12 మంది గంజాయి బ్యాచ్ ని పోలీసులు నదిరోడ్డుపై నడిపిస్తూ కూడా వారికి సపరేట్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఈ గంజాయి వాడకం గత కొద్దిలో కూడా కదిరిపట్నం పెరిగిపోవడంతో, గత కొన్నేళ్లుగా పెరిగిపోవడంతో దాన్ని నిర్మూలించేందుకు పోలీసులు కృషి చేస్తూ ఏదైతే గంజాయి తీసుకుంటున్న వారిపై, అలాగే గంజాయి విక్రయిస్తున్న ముఠాలపై కూడా ప్రత్యేక దాడులు చేస్తూ వారిని ఇవాళ నదిరోడ్లో ఊరేగించడంతో ఆ కదిరి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు. సుమారుగా 12 మందిని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని సుమారుగా కేజీన్నరకి వాళ్ళని స్వాధీనం చేసుకొని ఇక్కడైతే ఎక్కడి నుంచి గంజాయి వస్తూ వాళ్ళందరిపై కూడా ప్రత్యేక నిఘా వస్తామని తెలిపారు. అయితే ఈ గంజాయి బ్యాచ్ ఆగడాలను కూడా అరికట్టాలంటూ కూడా ప్రజలు కోరుతున్న నేపథ్యంలో ఇలా గంజాయి వారిని ఊరేగించడం పట్ల కూడా కదిరి ప్రజలు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. అఖిల, యోగానంద్, అయితే ఇప్పుడు అటు గంజాయి విక్రయించే వాళ్ళకి పోలీసులు ఎలా అయితే ట్రీట్మెంట్ ఇచ్చారో వీరిని చూసి ఇంకెవరు కూడా దాని జోలికి వెళ్లకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే గంజాయి సరఫరా అనేది కూడా పలు ప్రాంతాల్లో కూడా భారీగా జరుగుతుంటుంది. దాన్ని అరికట్టేందుకైతే పోలీసులు అయితే వినూత్న రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీని పట్ల పోలీసులు ఏమంటున్నారు? ఈ గంజాయి ముఠాను ఈ విధంగా ట్రీట్ చేస్తేనే వారు మారే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు భావిస్తారు. ఎందుకంటే గతంలో అనేక మార్లు చెప్పించినప్పటికీ ఎవరు కూడా మారకపోవడంతో నడిరోడ్డుపై ఊరేగించే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా గంజాయి ముఠ హల్చల్ అనే వార్త రాకుండా ఉండేందుకు కదిరి సత్యసాయి జిల్లా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఎవరైతే ఈ ముఠానికి గంజాయి సరఫరా చేస్తారో వారికి కూడా త్వరలో పట్టుకొని వారికి కూడా ఇదే ట్రీట్మెంట్ ఉంటుందంటూ కూడా సంకేతాలు అందిస్తున్నారు. ఇటువంటి తరహా విధానంతో ఫ్యూచర్ లో గంజాయి ఎవరు వాడకుండా, గంజాయి ఎవరు విక్రయించకుండా ఉంటారన్న పోలీసులు కాన్ఫిడెన్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి ముఠాలపై సమాచారం ఉంటే మాకు అందించాలంటే కూడా ప్రజలు కూడా కోరుతున్నారు పోలీసులు. అఖిల, రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.